నమస్తే. అందరికి జై భీమ్. భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థను గుణాత్మకంగా, విప్లవాత్మకంగా తన జీవిత కాలంలో తను మరణించిన తర్వాత కూడా ప్రభావితం చేసినటువంటి ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరు. వారి 134వ జయంతిని ఏప్రిల్ 14 నాడు దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సరే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగానో, లేదా ఆయన నిర్వహణ చెందిన సందర్భంగానో, దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? బాబాసాహెబ్ అంబేద్కర్‌ని అర్థం చేసుకోవడం అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వ్యక్తిగత, కుటుంబ నేపథ్యంలో నుంచి విద్యా రంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లేదా దేశంలో లేదా ప్రపంచంలో ఏ రూపంలోనైనా, ఏ మూలలోనైనా స్వేచ్ఛకు ఆటంకం కలిగినప్పుడు మనిషి ఎలా ఆలోచించాలి? సమానత్వం గురించి ఎట్లా ఆలోచించాలి? ఎట్లా ఆచరించాలి? సామాజిక న్యాయం అనేటువంటి ఈ ఉదారవాద రాజకీయ తాత్విక దృక్పథాన్ని ఎట్లా అవగాహన చేసుకోవాలి? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ భూప్రపంచం మీద జీవరాశులన్నీ, అందులో ప్రధానంగా మానవ జాతి అంతా గూడా ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి మరింత మెరుగైన, ఉన్నతమైన, మానవీయమైన స్థితిలోకి, జీవితంలోకి అడుగుపెట్టడం కోసం ఆచరించవలసిన జీవితం ఎలా ఉండాలి అనే దాని కోసం నిరంతరం ఆలోచించవలసిన అవసరం ఉంటదేమో బహుశా. చాలామంది అంబేద్కర్ యొక్క గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళు. ఆ మాటకొస్తే అంబేద్కర్‌తో కలిసి ఉద్యమంలో భాగస్వామ్యం అయిన వాళ్ళు. అంబేద్కర్‌ను ఆచరించిన వాళ్ళు. అంబేద్కర్‌తో కలిసి నడిచినటువంటి, ఆయనతో ప్రయాణం చేసిన ఉద్యమ సహచరులు. ఆయన బతికున్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా భావజాలపరంగా ఉన్నవారు. లేదా తన నిజ జీవిత కాలంలో తను ఒక ఎలా ఎదిగి, అంచెలంచెలుగా ఎలా ఎదిగి సమాజాన్ని, రాజకీయాలను ప్రభావితం ఎలా చేశాడు. ఇట్లాంటి విషయాల మీద చాలా పెద్ద ఎత్తున లిటరేచర్ గూడా వచ్చింది. ఇంకా చెప్పడానికి ఏముంది? ఇంకా నేర్చుకోవడానికి ఏముంది? అంబేద్కర్ గురించి కొత్తగా ఇంకా ఏం ఆవిష్కరించాలి? తప్పకుండా. కేవలము అంబేద్కర్ జీవితము, అంబేద్కర్ ఉద్యమాలు, అంబేద్కర్ నిర్వచించినటువంటి వివిధ సందర్భాల్లో అంబేద్కర్ నిర్వచించినటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక ఆచరణ, వీటికి సంబంధించినటువంటి వాటి కోసం చర్చ అవసరం లేదు. ఈ వీడియో చేయాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి వాస్తవాలు, సమాచారము వీడియోల రూపంలో, పాఠాల రూపంలో, పాఠ్య గ్రంథాలలో ఉంది. ఇండిపెండెంట్ ఇంటలెక్చువల్స్ చాలా పుస్తకాలు రాసినారు. వాటిని పుస్తకాలు తీసుకొని చదివితే, లేదా వీడియోలు చూస్తే సమాచారం వస్తది. నేను ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్‌ని ప్రస్తుత కాలంలో మన కండ్ల ముందు, మన జీవితంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవితాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానము, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆచరణ, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తాత్విక ఆలోచన ఏ రకంగా మనకు సహకరిస్తది? ఇప్పుడున్న సమాజాన్ని, ఆ సమాజంలో అంతర్భాగమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థలను మరింత పరిపూర్ణంగా ప్రజాస్వామీకరించడానికి ఏ మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఉపయోగపడతాడు అనేది కొంత మాట్లాడడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ,
రిలవెన్స్ ఏమిటి ఇప్పటి సమాజానికి అనేది చెప్పదలుచుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికి తెలుసు. 1891 ఏప్రిల్ 14 నాడు మహారాష్ట్రలో ఒక మహర్ కులంలో జన్మించినాడు. కుటుంబ నేపథ్యం కూడా బహుశా చాలామందికి తెలుసు. ఆయన జీవిత చరిత్రను ధనంజయ్ కేర్ లాంటి వాళ్ళు రాసినటువంటి జీవిత చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. మామూలు ఒక అంటరాని జాతిలో పుట్టినటువంటి వాడు. తండ్రి హోదారీత్యా మిలిటరీలో పనిచేసినప్పటికీ పెద్ద కుటుంబం, ఆర్థికంగా అంత పెద్ద వెసులుబాటు ఉన్న కుటుంబం ఏం కాదు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులుండేవి. దానికి తోడు సామాజిక వివక్షత కూడా ఉండేది. ఇక కులం తాలూకు సంబంధించినటువంటి సామాజిక వివక్షత, అవమానాలు, మానసికపరమైనటువంటి ఆహ్, అనేక ఒత్తిడులు బాల్యంలో అనుభవించినాడు. బాల్యంలో తను అనుభవించినటువంటి ప్రతి అనుభవాన్ని తను ఎదిగిన తర్వాత, తను జ్ఞానవంతుడైన తర్వాత, తను ఒక సాహితీవేత్తగా, ఒక ఇంటలెక్చువల్‌గా ఎదిగిన తర్వాత, తను ఏ స్థాయిలో ఎదిగి ఎక్కడ అవకాశం ఉంటే, తను అనుభవించినటువంటి సామాజిక వివక్షత, తను అనుభవించినటువంటి కన్నీళ్ళు, గాథలు ఇంకా భారతదేశంలో ఏ బిడ్డకు రాకూడదని నిశ్చయించుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభ దశలో కష్టపడి తల్లిదండ్రుల సహకారంతోని కొంత ప్రాథమిక విద్యను అభ్యసించిన, తనకున్నటువంటి వ్యక్తిగత విద్య పట్ల వ్యక్తిగతంగా తనకున్నటువంటి అపారమైనటువంటి గౌరవం బహుశా తనని చాలా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఒక అధ్యయనపరుడుగా మార్చి ఉంటది. అట్లా ముంబైలో ఎల్ఫిన్‌స్టన్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకొని, అక్కడ గ్రాడ్యుయేషన్ చేసి, అత్యంత పిన్న వయసులోనే 22, 23 సంవత్సరాల కాలంలోనే కొలంబియా విశ్వవిద్యాలయానికి ప్రయాణం చేసి, అక్కడ కొలంబియా విశ్వవిద్యాలయంలో ఒక 23 సంవత్సరాల కాలంలోనే భారతదేశంలో కులం పుట్టుకపై ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించేటువంటి ఒక విజ్ఞానవంతుడిగా ఎదిగినాడు. 1916 మే 9 నాడు కొలంబియా యూనివర్సిటీలో భారతదేశంలో కులాలు, వాటి యంత్రాంగం, ఆవిర్భావం, అభివృద్ధి అనే దాని మీద ఒక ఆంథ్రోపాలజికల్ డిపార్ట్మెంట్‌లో సెమినార్ జరిగితే దాని మీద ఒక అద్భుతమైనటువంటి, లోతైనటువంటి విశ్లేషణ, పరిశోధన చేసి అది దాన్నక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 1917లో దాన్ని 18 పేజీల పత్రం అది. దాన్ని మళ్ళీ ముద్రించడం కూడా జరిగింది. సరే, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు సంబంధించినటువంటి జ్ఞానధార అంతా గూడా, ఆ జ్ఞాన భండాగారం అంతా గూడా గ్రంథాల రూపంలో, వాల్యూమ్స్ రూపంలో ఉంది. ఆ వాల్యూమ్స్‌ని ఎప్పుడు ఈ సమాజానికి ఏ ఆపదొచ్చినా, ఏ ఇబ్బందొచ్చినా, రాజకీయ పరంగా గావచ్చు, ఆర్థికంగా గావచ్చు, సమాజ పరంగా గావచ్చు, జాతుల వైరుధ్యాల విషయంలో గావచ్చు, భాషా విషయం గావచ్చు, వాట్ నాట్. ఈ భారతదేశాన్ని ఆయా కాలాలలో పరీక్షించినటువంటి ప్రతి సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ ఒక రెఫరెన్స్‌గా మన ముందు ఉన్నాడనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అట్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞాన సంపద, అక్షర సంపద, సాహిత్య సృష్టి ఈ భారతదేశానికి ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. దాన్నెవరికి కాదు, భారతదేశానికే కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అది ఇంగ్లాండ్ గావచ్చు, అమెరికా గావచ్చు, హంగరీ గావచ్చు, జపాన్ గావచ్చు, చైనా గావచ్చు, వాట్ నాట్, వేరెవర్ ఇట్ ఈస్, ఏదో ఒక రూపంలో సమాజంలో అణచివేత ఉంటది. ఏదో ఒక రూపంలో అవమానాలు జరుగుతూనే ఉంటాయి. కులం పేరు మీద భారతదేశంలో జరగవచ్చు గాక, జాతి వివక్ష పేరు మీద యూరోప్ అంతా ఆ సమస్య ఉంది. స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి ఒక నిజమైన ప్రకృతి సిద్ధంగా ఉండవలసిన సమానత్వం లేకుండా అణచివేత ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. వీటన్నిటి మీద మళ్ళీ సమాజాన్ని సంస్కరించాలనుకున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నౌ హిస్ ఐడియాస్, హిస్ ఫిలాసఫీ, హిస్ థాట్ ప్రాసెస్ అండ్ హిస్ లెగసీ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఒక రెఫరెన్స్, రెడీ రెకరెన్ అండ్ రెఫరెన్స్ లాగా ఉన్నది ప్రపంచంలో. అందుకే ఇవాళ ప్రపంచము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానం ముందు మోకరిల్లుతుంది. మిత్రులారా, భారతదేశానికి పరిమితమై మనం ఆలోచించినప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చింది. దాదాపు ఒక 78 సంవత్సరాలు అయితుంది రాజకీయ స్వాతంత్రం వచ్చి. గతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు. అంతకుముందు రాజరిక వ్యవస్థలుండే. రాజరిక వ్యవస్థకు ఉండేటువంటి పరిమితులు, లోపాలు ఈ దేశంలో ఉన్నటువంటి
మన తాతలు, మన ముత్తాతలు ఆ యొక్క పర్యవసానాలు అనుభవించినారు, త్యాగాలు చేసినారు. వాళ్ళ జీవితం అయిపోయింది. మధ్యయుగంలో అనేక జాతుల మధ్య కొట్లాటలు, అధికారం కోసం పేకులాట. అట్లా మహమ్మదీయులొచ్చినారు, ఈ దేశాన్ని పరిపాలించినారు. కొంత మంచి చేసినారు కొంతమంది. చాలా వరకు ఈ దేశంలో ఉన్నటువంటి తనదైనటువంటి ఒక అస్తిత్వాన్ని పూర్తిగా మార్చడం కోసం పనిచేసినారు. సరే, దాని మీద చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. చాలా రకాల భావోద్వేగాలు, చాలా రకాల రాజకీయ సమీకరణలు, పునరీకరణలు జరుగుతున్నాయి. కానీ దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి 1917లో లేదా 1920, 22, 23లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా కొలంబియా యూనివర్సిటీకెళ్ళినాడు. ఇక్కడ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో బొంబాయిలో BA చదువుకున్న తర్వాత పీజీ కోసం కొలంబియా యూనివర్సిటీకెళ్ళినాడు. అక్కడ పీజీ చేసినాడు. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కెళ్ళినాడు. అక్కడ ఎకనామిక్స్‌లో MSc చేసినాడు. ఆ తర్వాత కొంచెం సమయం దొరికితే గ్రేసిన్ అనేటువంటి ఒక పేద, ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా బారెట్ లా అంటే న్యాయ వ్యవస్థలో, న్యాయశాస్త్రంలో నిష్ణాతుల కోసం అక్కడ గ్రేసిన్ లా అనేటువంటి కాలేజీలో చదివినాడు. మళ్ళీ కొలంబియాకు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కి మధ్యలో కొంచెం సమయం దొరికితే జర్మనీకి ప్రయాణం చేసినాడు. జర్మనీకెళ్ళేసి అక్కడ బాన్ యూనివర్సిటీలో సంస్కృతాన్ని నేర్చుకున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టుకకు దళితుడు, పుట్టుకకు అంటరాని వాడు, సామాజికంగా ఒక మహర్ కులం వాడు కాబట్టి ఆయన బాల్యంలో స్కూల్ ఎడ్యుకేషన్‌కి పోతున్నప్పుడు ఆయనను సంస్కృతం చదువుకోవడానికి ఆ సమాజం నిరాకరించింది. చిన్నతనంలో, పసితనంలో ఒక భాషను నేర్చుకుంటానంటే నువ్వు మహరు కాబట్టి నువ్వు నేర్చుకోవడానికి వీల్లేదని నిషేధిస్తే పెరిగి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకొని కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఒక 6 నెలల వ్యవధి జరిపితే ఎంత అంటే అక్షరం పట్ల, విషయ పరిజ్ఞానం పట్ల ఎంత మమకారం, ఎంత కమిట్మెంట్ ఉందో మనం అర్థం చేసుకోవడం కోసం ఈ రెఫరెన్స్ ఇస్తున్నా. ఆల్ ద వే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యాస్ ట్రావెల్డ్ టు జర్మనీ. బాన్ యూనివర్సిటీలో సంస్కృతాన్ని నేర్చుకున్నాడు. అట్లా యూ నేమ్ ఎనీ సబ్జెక్ట్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జ్యూరిస్ప్రుడెన్సీ, లా, ఫిలాసఫీ, మానవ ధర్మశాస్త్రం, ఇన్ని శాస్త్రాలలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగి ఇండియాకు ప్రయాణమై బరోడా మహారాజుకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి, బరోడా మహారాజు సంస్థానంలో ఉద్యోగం చేయడానికి వచ్చి అక్కడ అవమానాలు జరిగి ఆ అవమానాలు తట్టుకోలేక మళ్ళీ కొంతకాలము కుటుంబాన్ని పోషించడం కోసం కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసినాడు ముంబైలో. ఇవన్నీ ఆయన కార్యాచరణ. అట్లా చేస్తూ చేస్తూ అల్టిమేట్‌గా జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చేసి ఇన్ని చదువులు చదువుకొని ఇంత జ్ఞానాన్ని సంపాదించి అమెరికాలో ఉన్నటువంటి మొత్తం అమెరికా, ఇంగ్లాండ్, ప్రపంచంలో అప్పుడు జర్మనీ అంటేనే ఆధునిక కాలంలో మానవీయ, మానసిక వికాసాన్ని కలిగించినటువంటి రెనెసాన్స్‌కి పునాదది. సాంస్కృతిక, రాజకీయ అన్ని ఉద్యమాలకు ఆలోచనలు అందించినటువంటి జర్మనీ. ఆ ఆలోచనలు అందిపుచ్చుకున్నటువంటి ఇంగ్లాండ్. ఒక రకంగా 19, 20 శతాబ్ద కాలంలో మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టినటువంటి, కబళించినటువంటి ఒక ఉదారవాద రాజకీయ తత్వశాస్త్రాన్ని ఆపోసనం పట్టినవాడు. కేవలం లిబరలిజాన్ని మాత్రమే కాదు, దానికి ఆల్టర్‌నేటివ్‌గా దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ మొత్తం ప్రపంచాన్ని మార్చడం కోసం కార్ల్ మార్క్స్ రూపంలో వచ్చినటువంటి మార్క్సిజాన్ని కూడా సంపూర్ణంగా అధ్యయనం చేసి, అంటే 20వ శతాబ్దంలో ప్రపంచం మీద అద్వితీయమైనటువంటి ప్రయోగాలు, ప్రభావాన్ని చూపించినటువంటి ఉదారవాద రాజకీయ తత్వశాస్త్రాన్ని, మార్క్సిజాన్ని రెండిటిని అర్థం చేసుకొని భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి, మధ్యయుగ కాలం నుంచి, ఆధునిక కాలం వరకు ఎదిగొచ్చినటువంటి జ్ఞాన పరంపరనంతా కూడా దాంట్లో ఉన్న మంచిని, చెడును సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ 1920 కాలంకి వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి ఈ మెజారిటీ ప్రజారాశుల జీవితంలో, బహుజనుల జీవితంలో, ఆదివాసుల జీవితంలో, అంటరాని జాతులుగా గుర్తింపబడుతున్నటువంటి కోట్లాది మంది ఈ ప్రజల జీవితంలో, మొత్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీ జాతి జీవితాలలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి.
మనిషి జీవితంలో గుణాత్మకమైన మార్పు అంటే ఏమిటి? ఒక మనిషిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ మనిషి బతుకున్నంత కాలం ప్రభావితం చేసేటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక మొత్తం ఈ అన్ని రంగాలలో ఆ మనిషి స్వేచ్ఛగా ఉండడం ఒక సంపూర్ణమైన మార్పుకు సంకేతం. ఆ మొత్తం జీవితంలో, ఆ మనిషి జీవితంలో ప్రకృతి ప్రసాదించినటువంటి వనరుల పట్ల ఆ వ్యక్తికి కావాల్సిన మేరకు అవకాశం తీసుకునేటువంటి ఒక సమానత్వం ఉండడం. అట్లాగే మొత్తం మానవ శరీర, మానసిక సంఘర్షణ ద్వారా ఉత్పత్తి చేయబడ్డటువంటి ఉత్పత్తిలో ఆ వ్యక్తికి భాగస్వామ్యం ఉండడం. ఆ వ్యక్తి లేదా ఆ సమూహము ఒక అనాగరిక సమాజం నుంచి నాగరిక సమాజం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ సమాజంలో, ఆ నాగరికతలో భాగంగా విలసిల్లినటువంటి పాలనా వ్యవస్థలో ఆ వ్యక్తికి సంపూర్ణమైన స్వేచ్ఛాయుతమైన భాగస్వామ్యం ఉండడం. అంటే భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఆధిపత్య భావజాలం యొక్క ప్రభావం వల్ల, పురుషాధిపత్య ప్రభావం వల్ల స్త్రీలు కొన్ని వేల సంవత్సరాలుగా అణిచివేతకు గురైతున్నారు. పాలకులు, రాజరిక పాలకులున్నారు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో రాజ్యాలను స్థాపించి, సామ్రాజ్యాలను స్థాపించిన వాళ్ళున్నారు. కనుమరుగైపోయినారు. కానీ స్త్రీ జీవితంలో ఇంకా ఆశించినంత మార్పు రాలేదు. బ్రిటిష్ వాళ్ళొచ్చినారు. పేరుకు మాత్రము వాళ్ళు ఉదారవాద పాలకులు. అయినా ఇక్కడ వలసవాదులుగా వచ్చారు కాబట్టి ఆర్థిక దోపిడీ చేసినారు, రాజకీయంగా అణచివేసినారు, సాంస్కృతికంగా, సామాజికంగా కొంత కొత్త భావజాలాన్ని, ఉదారవాద తత్వశాస్త్రాన్ని ఈ దేశానికి పరిచయం చేశారు గానీ, ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి మార్పు కోసం వాళ్ళు సిన్సియర్‌గా పనిచేయడంలో వెనకబడ్డారు, ఫెయిల్ అయ్యారు అనేటువంటిది మాత్రం సత్యం. ఇట్లాంటి ఈ దేశాన్ని సంస్కరించడం ఎట్లా అని చెప్పేసి 1920 ప్రారంభం నుంచి 1956లో డిసెంబర్ 6వ తారీఖు నాడు తను భౌతికంగా జీవితం చాలించేంత వరకు దాకా అందించినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక రాజకీయ అవసరం తనను ఒక పెద్ద విద్యావేత్తగా తయారు చేసింది. ఒక రాజకీయ సమస్య పరిష్కారం కోసము అధ్యయనం చేసేవాడు ఎప్పుడు నిరంతరం. ఉదాహరణకు బహుజనులు ఎవరు వీళ్ళు అసలు? అంటే వీళ్ళందరికీ బహుజనులకు అంటే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సంపూర్ణమైన మానవీయ జీవితాన్ని, ప్రజాస్వామ్య జీవితంలో వీళ్ళని భాగస్వామ్యం చేయాలంటే వాళ్ళ గత చరిత్ర తెరవాలి. వర్తమానాన్ని అర్థం చేసుకోవడం కోసం గత చరిత్ర అవగాహన కూడా ఉండాలి. అందుకని ఎవరు శూద్రులని రాసినాడు, ఎవరు అన్‌టచబుల్స్ అని రాసినారు. గతంలో ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక మానవీయ కోణాలలో పనిచేసినటువంటి ఉద్యమాలు ఏమన్నా ఉన్నాయన్నప్పుడు బౌద్ధం మీద పరిశోధన చేసినాడు. బుద్ధ అండ్ హిస్ ధర్మ అనేటువంటి ఒక పెద్ద గ్రంథాన్ని రాసినాడు. అట్లా మొత్తం భారతదేశ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక కాల చరిత్రనంతా కూడా మానవీయ మానవీయ కోణం నుంచి అర్థం చేసుకొని అక్కడ జరిగిన లోపాలను సరిదిద్దుతూ ఇప్పుడు ఆధునిక కాలంలో అటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నిరంతరము ఒక స్పష్టమైన, సంపూర్ణమైన రాజకీయ ఉద్యమాలు నిర్మించినాడు. దేశానికి స్వాతంత్రం రావాలని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఇతర సంఘాలు, ఇతర సంస్థలు పనిచేసిన మాట వాస్తవం. వాళ్ళ త్యాగం, వాళ్ళ యొక్క ఉద్యమ నిర్మాణం, వాళ్ళిచ్చినటువంటి ప్రోద్బలాన్ని మనం ఎక్కడ తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. కానీ స్వాతంత్రం అంటే కేవలం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి రాజ్యాధికారము మళ్ళీ ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో అంతర్భాగంగా చాతుర్వర్ణ వ్యవస్థలో, కుల వ్యవస్థలో భాగమైనటువంటి అగ్రకులాల చేతుల్లోకి రాజ్యాధికారం పోవడమా? ఒకవేళ అదే స్వాతంత్రం అయితే గతంలో చాలా నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు జరిగినాయి కదా! మరి ఆధునిక భారతదేశంలో దానికంటే భిన్నమైనటువంటి రాజ్య వ్యవస్థ ఏమైనా ఏర్పడతదా? సమాజం ఏమన్నా ఉన్నతంగా ఆలోచించగలుగుతదా? స్వాతంత్రానికి నిర్వచనమే భిన్నమైన నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నం చేసినాడు. అక్కడనే మహాత్మా గాంధీ గారికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలు ఉండేది. అయితే దేశ స్వాతంత్రోద్యమంలో చాలామంది చరిత్ర మీద అవగాహన లేక, చరిత్రను సరిగా అంచనా కట్టడంలో లోపం ఉండడం ద్వారా భారతదేశ స్వాతంత్రోద్యమంలో అంబేద్కర్ యొక్క పాత్రే లేదని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళున్నారు, మాట్లాడిన వాళ్ళున్నారు, పుస్తకాలు రాసినవారు. వర్షిపింగ్ ది ఫాల్స్ గాడ్స్ అని చెప్పేసి అరుణ్ సౌరి లాంటి వాళ్ళ పుస్తకాలే రాసినారు. కొన్ని సంస్థలైతే చాలా బహాటంగా 1970, 80, 90 కాలం వరకు కూడా వాళ్ళ వాళ్ళ సొంత పత్రికలలో సొంత
మ్యాగజైన్‌లలో, పుస్తకాలలో ఓపెన్‌గానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ని బ్రిటిష్ తొత్తు అని జెప్పేసి కూడా మాట్లాడిన వాళ్ళున్నారు. అందులో భాగస్వామ్యం కమ్యూనిస్టులకు గూడా ఉంది. ఇదంతా చరిత్ర. అయితే ఇన్ని యొక్క ఆరోపణలు, ఇన్ని రకాల మానసికపరమైనటువంటి ఒత్తిడున్నా గూడా దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేశం, ఈ భారతదేశం, సువిశాల భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఈ సువిశాల భారతదేశంలో పరిపాలన, పార్లమెంటరీ వ్యవస్థకు అనుగుణంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను సంస్కరించి, అసమానతలను సంస్కరించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానంగా ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ పోవాలంటే ఏం చేయాలి? భారతదేశం యొక్క వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నటువంటి అసమాన కుల వ్యవస్థను రూపుమాపడం కోసం ఏం చేయాలి? మొత్తంగా భారతదేశాన్ని ప్రపంచ ముఖ చిత్రంలో ఒక మానవీయ దేశంగా నిలబెట్టాలంటే ఎట్లాంటి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యాచరణ ఉండాలనే ఆలోచన ముందుకొచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే దేశానికి ఒక దిక్సూసి అయినాడు. అట్లా రాజ్యాంగ రచనలో డ్రాఫ్టింగ్ కమిటీలోకొచ్చినాడు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా అయినాడు. ఆయన చెప్పిన మాట కాదు. మనం ఎవరైనా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివి, భారత రాజ్యాంగాన్ని భారతదేశ పార్లమెంటుకు సమర్పిస్తున్నప్పుడు అందులో సభ్యులైనటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ ఒంటి చేత్తోని భారత రాజ్యాంగాన్ని చాలామంది సహకరించుండవచ్చు. వివిధ రకాల కమిషన్స్, వివిధ రకాల సంఘాలు, వివిధ రకాల ఆహ్, అంతర్గతంగా అనేక రకాలుగా చిన్న చిన్న కమిటీలేసి చర్చలు జరిగినాయి. మేధోమథనం కానీ వాటన్నిటిని మళ్ళీ ఒక దగ్గరికి చేర్చి, వాటన్నిటిని మళ్ళీ వాటి మీద చర్చలు, ప్రతి చర్చలు అనేక రకాలైనటువంటి మేధోమథనం చేసి భారత రాజ్యాంగాన్ని ఇచ్చినాడు. భారత రాజ్యాంగాన్ని ఇస్తే 78 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇవాళ భారతదేశంలో స్త్రీల పరిస్థితి ఏమిటి? స్త్రీల భాగస్వామ్యం రాజకీయ రంగంలో ఏముంది? సరే, మార్పులో భాగంగా స్త్రీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్‌లు 33% ఇచ్చినారు. ఫస్టు 1990 ఆ ప్రాంతంలో లోకల్ బాడీలలో అవకాశం ఇచ్చినారు. ఇవాళ పార్లమెంటుకు, తర్వాత లోక్‌సభ, శాసనసభలకు గూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. కానీ అక్కడ సామాజిక న్యాయం లేదు. కేవలం స్త్రీలకు 33% రిజర్వేషన్ ఇచ్చిన మాట వాస్తవమే. అంటే గ్రామం నుంచి ఇవాళ శాసనసభకు, లోక్‌సభకు స్త్రీల ప్రాతినిధ్యం వస్తది. ఇది ఆహ్వానించే పరిణామమే. కానీ ఈ పరిణామం వెనకాల ఎవరి తాత్వికత ఉంది అనంటే, ఏ పార్టీ అధికారంలోకొస్తే ఆ పార్టీ వాళ్ళే గొప్పగా దాన్ని అప్పుడే ఆవిష్కరించి, వాళ్ళే దాన్ని సృష్టించి సమాజానికి ఒక వరంగా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటారు. కానీ చరిత్ర ఏందంటే, హిందూ కోడ్ బిల్లు లేకుండా, హిందూ కోడ్ బిల్లు లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలనలో రాసినటువంటి దాంట్లో కులానికి, స్త్రీ అణచివేతకు ఉన్నటువంటి సంబంధాన్ని అంత గొప్పగా ఆవిష్కరించిన వాళ్ళు ఈ భూప్రపంచం మీద ఎవరు లేరు. బాల్య వివాహాలకు, భ్రూణ హత్యలకు, సతీ సమగామనానికి, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితిలో పేల్చి చంపాలనేటువంటి ఒక అమానవీయమైనటువంటి ఒక ప్రాక్టీస్ ఉండేది ఈ దేశంలో. కులానికి, స్త్రీ అణచివేతకు, కులానికి, స్త్రీని అణచివేయడానికి ఉన్న సంబంధాన్ని అంత గొప్పగా ఆవిష్కరించినాడు. హిందూ కోడ్ బిల్లు లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రజాస్వామిక దృక్పథం రాజకీయాల్లోకి రాకపోతే ఇవాళ స్త్రీలకు రాజకీయ రంగంలో భాగస్వామ్యం ఉండేది కాదేమో. సరే, బాబాసాహెబ్ అంబేద్కర్‌ని పేరు చెప్పడానికి ఇష్టపడకపోయినా, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలను ఆహ్వానం చేసుకొని, జీవితంలోకి ఆహ్వానించినటువంటి స్త్రీల యొక్క పోరాటాలు కూడా దానికి ఒక కారణమే. స్త్రీ ఉద్యమాలు, స్త్రీ రచయితలు, స్త్రీ దృక్పథం నుంచి సమాజాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, గతం నుంచి ఇప్పుడు వీళ్ళందరి యొక్క పోరాటాలు, ఆయన యొక్క జ్ఞాన సిద్ధాంతం తోడైతేనే ఇవాళ స్త్రీలకు రాజకీయ రంగంలో భాగస్వామ్యం మెల్లమెల్లగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అది ఇంకా సంపూర్ణంగా లేదు. మొన్ననే పార్లమెంట్‌లో ఒక చట్టం చేసినారు. రేపు రాబోయేటువంటి 2028, 29లో జరిగే ఎన్నికలలో స్త్రీలకు 33% రిజర్వేషన్ ఇస్తున్నారు పోటీ చేయడానికి. కానీ అందులో మళ్ళీ సామాజిక కోణంగా చూసినప్పుడు, సామాజిక న్యాయ కోణంగా చూసినప్పుడు, మళ్ళీ ఉన్నత సామాజిక వర్గాలకు, డబ్బులున్నోళ్ళు, కులం పరంగా బాగా అప్పటికే ఎదిగొచ్చినటువంటి కులాలకు సంబంధించినటువంటి స్త్రీలు మాత్రమే పార్లమెంట్‌లో లేదా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలలో అడుగుపెడతారు.
కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్‌ని అర్థం చేసుకోవడం అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్‌ని స్మరించుకోవడం అంటే, ఈ స్త్రీలకు కల్పించినటువంటి 33%లో మళ్ళీ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన స్త్రీల వాటాను వాళ్ళకి పంచడమే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన సందర్భంగా ఆయన ఆలోచనలు స్మరించుకొని ఆయనకు ఆయనకు నిజంగా మనం నివాళులర్పించడం అంటే, దీన్ని సంపూర్ణ సామాజిక న్యాయం వైపు తీసుకుపోవడమే. అదే గాకుండా ఆర్థిక రంగంలో స్త్రీల యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది? 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికి మన ఆర్థిక వ్యవస్థను మూల్యాంకనం చేసినప్పుడు గ్రామాలలో, కుటుంబాలలో పనిచేసేటువంటి స్త్రీల శ్రమను ఇంకా లెక్క కట్టట్లేదు. కాబట్టి అంబేద్కర్‌ని మనం సమాజానికి అన్వయించడం అంటే, అంబేద్కరు 'ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ' అనేటువంటి గ్రంథంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తుందని అంటున్నాం గదా! ఆయన రాసుకున్నటువంటి పీహెచ్‌డీ గ్రంథమే తర్వాత కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పునాదులు పడడానికి ఉపయోగపడ్డది. ఒక మానవీయ కోణం నుంచి ఒక మానవీయ కోణం నుంచి ఆర్థిక వ్యవస్థను ఎట్లా ఆవిష్కరించాలో చెప్పినాడు మహానుభావుడు. కాబట్టి స్త్రీలకు గాని, అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గావచ్చు, ఇతర సామాజిక వర్గాలు రాజకీయ రంగంలో సంపూర్ణమైన భాగస్వామ్యం ఇచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రెలెవెన్స్ ఇంకా ఉంది. ఇవ్వడం కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆయన యొక్క ఆలోచనలో రెలెవెన్స్, ప్రాసంగికత ఉందని చెప్పేసి మనకు అర్థమైతది. ఆ రకంగా సమాజంలో ఇంత ఎదిగొచ్చిన రాకెట్ యుగం, సైన్స్, టెక్నాలజీ చాలా పెద్ద ఎత్తున ఎదిగింది. 21వ శతాబ్దం. 21వ శతాబ్దం అంటే జ్ఞాన దశాబ్దం, శతాబ్దం అంటున్నాం. కానీ ఈ జ్ఞాన సమాజమే మళ్ళీ ఒక మూర్ఖపు ఆలోచనలు కూడా తన వెంట తీసుకుపోతుంది. కులం పేరు మీద, మతం పేరు మీద, జాతి పేరు మీద, స్త్రీ పురుష లింగ భేదాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద చాలా రకాల మానవ హననాలు జరుగుతున్నాయి. రాజ్యకీయ రాజ్యాధికారాన్ని తన దగ్గర పెట్టుకోవడం కోసం, అధికారంలోకి రావడం కోసం మనిషి ఆచరించలేని అనేక రకాల అమానవీయమైనటువంటి చాలా అన్యాయమైన పద్ధతులు మానవ సమాజం ఇంకా తన వెనక తీసుకెళ్తుంది. కాబట్టి సమాజాన్ని సంపూర్ణంగా పరిరక్షించడం కోసం, సమాజాన్ని సంపూర్ణంగా మార్చడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అవసరం పడతదని చెప్పేసి, అది స్త్రీల విషయంలో గావచ్చు, లేదంటే ఇతర డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ లేదంటే వల్గరబుల్ సెక్షన్స్ ఏదైతే అంటున్నామో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వీళ్ళ విషయంలో ఇంకా అంబేద్కర్ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాల అవసరం ఉందని చెప్పేసి భావించవలసి వస్తది. ఇవాళ అందుకనే ప్రపంచం అంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ని సింబల్ ఆఫ్ సోషల్ ఎంపవర్‌మెంట్ అని అంటున్నారు. సామాజిక విముక్తి. సామాజిక విముక్తి గనక జరిగితే అది ఆర్థిక విముక్తికి పునాదులేస్తది. సామాజిక, ఆర్థిక విముక్తి సంపూర్ణంగా జరిగితే రాజకీయ విముక్తి తనంతట అదే అది నెలకొల్పబడుతది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనంటే ఈజ్ ఎ సింబల్ ఆఫ్ సోషల్ ఎంపవర్‌మెంట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని యుఎన్ఓ లాంటి సంస్థలే ప్రకటించినాయి. ఇవాళ చైనాలో చాలా విచిత్రం. చైనాలో, జపాన్‌లో, హంగేరీలో, అట్లాగే ఇంగ్లాండ్‌లో, అమెరికాలో ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకంలో ఒక మాట అంటాడు. ఇవాళ కులం అనేది భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. రేపు రాబోయే కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి చెంది ప్రపంచ విపణి అంతా ప్రపంచీకరణ జరిగితే, సాంస్కృతిక ప్రపంచీకరణ జరిగితే తప్పకుండా కులం ప్రపంచ సమస్య అయితదని ఎన్నడో చెప్పినాడు. ఇవాళ అమెరికాలో కావచ్చు, ఇంగ్లాండ్‌లో కావచ్చు, అరబ్ కంట్రీలో కావచ్చు, ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కులం అనేది తన యొక్క అది వేళ్ళూనుకొని పోయింది. కాబట్టి ఆ కులం తాలూకు సంబంధించినటువంటి ఆ యొక్క డిస్క్రిమినేషన్ అక్కడ ఉంటుంది. అందుకే ఇవాళ ప్రపంచం అమెరికా లాంటి దేశాలు, ఇంగ్లాండ్ లాంటి దేశాలు కుల వివక్షను నిరసిస్తూ చట్టాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎంత ఫ్యూచరిస్టిక్‌గా, ఎంత దార్శనిక దృష్టి ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మాట అని ఉంటాడనేది ఇప్పుడు అర్థమైతుంది. కాబట్టి ఇవాళ అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఎవరు అనంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జాతికి మాత్రమే పరిమితమైన వాడు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం మహారాష్ట్ర మనిషి మాత్రమే కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన మనిషి కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2025లో బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వ మేధావిగా, విశ్వ నరుడిగా అవతరించినాడు. మనిషి భౌతికంగా లేడు మన ముందు.
కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన, బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక చింతన, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞాన ఖడ్గం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రూపంలో ఉన్నటువంటి అవినీతి అయినా, బంధుప్రీతినైనా, ఏ రకమైన అన్యాయం అయినా, వివక్ష అయినా అన్నిటినీ తునాతునకలు చేస్తూ మనిషిని మనిషిగా నిలబెట్టేటువంటి, ఒక మానవీయ కేంద్రంగా నిలబెట్టేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్వామిక సూత్రాన్ని ప్రపంచానికి మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తూ, బాధితుల పట్ల నేనున్నాననేటువంటి ఒక స్వాంతను సమకూరుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరము బాధితుల్లా బాధితులతోనే ఉంటాడని చెప్పేసి మనం భావించవలసొస్తది. ఈ 134వ జయంతి సందర్భంగానైనా ఈ వీడియో చూస్తున్న మిత్రులు, లేదా నాకంటే అంతకంటే బాగా చదువుకున్న వాళ్ళమి అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగానైనా ఒక ప్రతిజ్ఞ తీసుకొని, మనం బతికున్నంత కాలం మనం బతుకుతూ మరొకరికి బతకడానికి ఆస్కారం ఇస్తూ, ఈ మనకు వీలైన పద్ధతిలో మన పరిసరాలలో బాబాసాహెబ్ అంబేద్కర్‌ని సంపూర్ణంగా ఆహ్వానించుకోకుండా మీద మీద కేవలం ఆయన యొక్క విగ్రహానికో, ఫోటోకో దండేసి, దండం పెట్టి, ఆ ఒక్కరోజు మాత్రమే ఒక పండుగ వాతావరణంగా జరుపుకొని, మళ్ళీ తెల్లారి నుంచి ఎప్పటి జీవితం ఎక్కడిలాగానే ఆ! అలా ఏయడం కాకుండా, తప్పకుండా ఒక ఇప్పుడున్న దశ నుంచి మరింత ఉన్నతమైన దశ వైపు మనం ప్రయాణిస్తున్న మనతో పాటు మన ప్రజారాశులను తీసుకుపోవడం కోసం మన కార్యాచరణ ఉండాలని భావిస్తూ, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి బాధిత వర్గాలు మరింత గురుతర బాధ్యతతోని, మరింత క్రమశిక్షణతోని, మరింత పట్టుదలతోని బాబాసాహెబ్ అంబేద్కర్‌ని మనసా, వాచా, కర్మన నమ్మి, విశ్వసించి, అధ్యయనం చేస్తూ నిరంతరం ఆయన అడుగుజాడల్లో నడవడం ద్వారా రాబోయే కాలంలో ఈ దేశాన్ని ఒక గొప్ప మానవీయ విలువలతో కూడుకున్న భారతదేశంగా నిలపడం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని, దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానమే ఆధారం కావాలని, అయితదని ఆశిస్తూ సెలవు. థాంక్ యూ.